ధర్మ నిధులు అనే విషయాన్ని ఏమిటో, ఆ ధర్మ నిధులు ఏంటో మనం తెలుసుకుందాం. ధర్మస్వరూప నిరూపణం అంటే ధర్మస్వరూపాన్ని నిరూపించటం, కర్తవ్యాన్ని నిర్వహించటం, భవబంధాల నుండి విమోచనం పొందటం అనే 3 అంశాలు మానవ ధర్మానికి 3 స్కందాలు లాంటివి. ఇవన్నీ కూడా ధర్మ నిధులు. అంటే ధర్మస్వరూపం ఏదో తెలుసుకోవటం, కర్తవ్యాన్ని నిర్వహించటం, ఈ భవబంధాల నుండి విమోచనం తెచ్చుకోవటం. ఈ 3 అంశాలు కూడా మానవ ధర్మానికి 3 స్కందాలు లాంటివి. వీటిలో మొదటిదానికి మహాభారతం ఉదాహరణ, ధర్మస్వరూప నిరూపణ. రెండవ దానికి కర్తవ్య నిర్వహణ రామాయణం. భవబంధ విమోచనానికి భాగవతం మనకి ఉదాహరణ. వీటిలో అంటే ఆ మూడిటికి ఈ 3 మహాగ్రంథాలు మనకి చక్కగా తెలియజేస్తున్నాయి. దర్పణాలుగా పండితులు భావిస్తూ ఉంటారు. అద్దంలో చూస్తే మనం ఎలా కనపడతామో స్పష్టంగా, అలా వాటిలో ఆ 3 స్వరూపాలు ధర్మనిధులు చక్కగా కనపడతాయి. భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలు ఈ 3 గ్రంథాలు, జీవధారలు అయినటువంటి గ్రంథరాజాలు ఇవి. మానవ జాతికి సంస్కారాన్ని అందించే ఈ గ్రంథాల్లో సనాతన ధర్మం ప్రతిష్ఠితమై ఉంది. ఈ 3 గ్రంథాల గమ్యం వేద ప్రతిపాదనం. ఈ 3 గ్రంథాలు ఎక్కడికి వెళ్తాయంటే వేదాల యొక్క సూచనే. వేదం అనే అంతర్యామి తత్వానికి దేహేంద్రియ మానసాల్ని కల్పించి మూర్తిమత్వాన్ని పరికల్పించటమే ఈ 3 గ్రంథాల పరమార్థం. వేదం అనేది ఎక్కడుంది? వేద స్వరూపుడు ఎక్కడున్నాడంటే అంతటా నిండి ఉన్నాడు. మరి ఈ దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని కల్పించి మళ్ళీ ఈ దేహాన్ని కల్పించాడు. మరి పరికల్పించడమే అంటే కల్పించటము, మళ్ళీ దాన్ని పరికల్పించటము ఈ 3 గ్రంథాల పరమార్థం. వేదవేద్యుడైన పరమపురుషుడు నరుడిగా ఎలా ప్రవర్తించాడో తెలిపేది రామాయణం. వేదాన్ని సమగ్రంగా మథనం చేసి ధర్మామృతాన్ని ఇచ్చింది మహాభారతం. భౌతిక జీవితం పొందిన జీవుడు నారాయణుడిగా వెలిగించటానికి భావైక గమ్యమైన సులభ భక్తి మార్గాన్ని ఉపదేశిస్తుంది భాగవతం. వీటిని ప్రసాదించిన వాల్మీకి, వ్యాస మహర్షులు వేదావతార మూర్తులు. సమస్త విశ్వంలో వ్యక్తి తాదాత్మ్యం చెందే స్థితిలో రామాయణ మహాకావ్యం ఆదికవి హృదయం నుంచి ఆవిర్భవించింది. తపస్వి వాల్మీకి సర్వమానవ జగత్ కళ్యాణానికి ఉపయోగించే సద్గుణ సముపేతుడైన వ్యక్తి ఉన్నాడు అని నారదునుడి ద్వారా తెలుసుకుని ఆ వ్యక్తి దృక్పథాన్ని ఉదాత్త రీతిలో హృదయాకర్షక కథనంగా చెప్పటానికి సంకల్పించాడు. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం లోకంలో రామాయణం స్థిరంగా నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకిని ఆశీర్వదించినట్లుగా పండితుల వాక్కు. మంచి చెడుల సంఘర్షణ శ్రీరాముడి ప్రయాణం వెనక అంతర్లీనంగా గోచరిస్తూ ఉంటుంది. దైవాంశను తనలోనే దాచుకుని విశ్వప్రేమ సుగంధాన్ని, ప్రేమను, కరుణను చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచిపెట్టిన ధీరోదాత్తుడు శ్రీరాముడు. జీవితంలో అన్ని కోణాలకు వర్తించిన శాశ్వత విలువలు కలిగిన విశ్వకావ్యం రామాయణం. కృష్ణద్వైపాయనుడనే వ్యాసుడు భారతీయ సంస్కృతి ప్రసాదానికి మూలస్తంభం. వేదాలు బోధించే ధర్మాధర్మాల్ని సామాన్య మానవులకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే కౌరవ పాండవ కథన వ్యాజంతో మహాభారతం రచించాడు. అందుకే భారతం
పంచమ వేదంగా ప్రశంసలు అందుకుంది. మహాభారతంలో విజ్ఞాన సర్వస్వం ఉంది. వ్యాస మునీంద్రులు దర్శించిన భారతం భారతీయ తత్వ సమగ్ర దృష్టి. విశ్వవాంగ్మయంలో ఎంతగా మానవ హృదయాన్ని మధించి వివిధ రీతుల్లో విస్తృతంగా చిత్రించిన కావ్యం మరొకటి లేదు. అన్ని కాలాలకు అన్ని దేశాలకు ఉపయోగించే ధర్మాలు భారతంలో ఉన్నాయి. బహువిధ సంకీర్ణమైన మానవత్వ భాగవతుల్ని అద్భుతంగా చిత్రించింది భారత ఇతిహాసం. భగవంతుణ్ణి భక్తుణ్ణి సంధానించేది భాగవతం. ఆధ్యాత్మిక ఆదిభౌతిక తత్వాల స్వరూప స్వభావాల కూడలి నిరాకారమైన భక్తికి సాకారమైన కథనం భాగవతం. భక్తికి ముక్తికి ప్రాణాధారమైనది భాగవతం. భాగవత పఠనం మనిషిని శాంతచిత్తుణ్ణి చేస్తుంది. రామాయణ కావ్యమని, భారతం ఇతిహాసమని, భాగవతం పురాణమని స్థూలమైన అవగాహన. ఈ 3 గ్రంథాలు మానవ జాతిని అనుగ్రహించటం మొదలుపెట్టి ఎన్ని వేల సంవత్సరాలైందో ఈ జాతి వారసత్వ సంపదగా ఈ అక్షర సౌధాలు నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంటాయి. మరి జీవితంలో ధర్మ నిధులు 3 చెప్పారు. దానికి ప్రతిగా 3 గ్రంథాలు, వాటిలో ఉన్నటువంటి అర్థాలు మనకి ఎలా ఆ నిధుల్ని విధుల్ని ఎలా తెలియజేస్తున్నాయో, ఎన్ని వేల సంవత్సరాల నుంచి జాతి వారసత్వ సంపదగా మనకు అక్షర సౌధాలంటే మనకి అక్షరాల రూపంలోనే కదా అవి కనపడుతున్నాయి. ఎప్పుడూ నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంటాయి. ఈ విధంగా మనకి చక్కగా ఆ ధర్మ నిధుల్ని తెలియజేశారు, మనం తెలుసుకున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం.